February 25, 2026 అంటే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే మిడిల్ ఈస్ట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది చాలా ఘోరంగా ఉంది కదా. అక్కడ అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. గాజాలో గొడవలు, అమెరికాకి ఇరాన్కి మధ్య హై టెన్షన్ ఓ రేంజ్లో ఉంది. అండ్ ఇలాంటి డేంజర్ టైంలో కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళారు అండ్ దీని వెనకాల ఉన్న హిడెన్ ఎజెండా ఏంటి? అండ్ ఇది జస్ట్ ఒక ఫ్రెండ్లీ విజిట్ మాత్రమేనా, దీని వెనకాల ఇంకేదైనా డీప్ స్ట్రాటజీ ఉందా? అండ్ ఇంకా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య కొన్ని ట్రేడ్ డీలింగ్స్ కూడా జరిగాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ పార్లమెంట్ ద నీసెట్ ఇందులో స్పీచ్ ఇవ్వబోతున్నారు. స్పీచ్ ఇచ్చారు. Great friend of Israel, a great champion of the Indian-Israeli alliance, and a great leader on the world stage. Welcome to Jerusalem, my dear friend, Prime Minister Narendra Modi and your distinguished delegation. Welcome to Jerusalem. అసలు మోడీ గారి మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇండియా ఒక పక్క 100 కంట్రీస్తో పాటు అంటే 100 కంట్రీస్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేశాయి కదా. ఒక పక్క అవాయిడ్ చేస్తూనే అపోజ్ చేస్తూనే ఇంకో పక్క ఇజ్రాయెల్తో చాలా ఫ్రెండ్లీగా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా ఇజ్రాయెల్కి, ఆయన రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకెళ్లారు మన ప్రైమ్ మినిస్టర్ మోడీని. అసలు ఇదంతా ఎలా పాసిబుల్? ఈరోజు మనం ప్రతి ఒక్క డాట్ని కనెక్ట్ చేస్తూ ఈ విజిట్ వెనకాల ఉన్న మిస్టరీ ఏంటనేది కంప్లీట్గా డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు మెట్వర్స్. మనం ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ని క్రాక్ చేయాలి అంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. జూలై 2017 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కొన్ని డికేడ్స్ పాటు మన ఇండియా కూడా ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడుతూ ఉండేది. అంటే కొంచెం డిప్లొమాటిక్గానే ఉండేది ప్రతి ఒక్క కంట్రీతో కూడా. లైక్ ఎలాగంటే పాలస్తీన్కి సపోర్ట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్తో కూడా మన ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అంటే కొంచెం సీక్రెట్గా ఉంచేవాళ్ళము. కానీ 2017లో గేమ్ మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇజ్రాయెల్. అప్పుడు ప్రపంచం మొత్తానికి కూడా ఒక విషయం అయితే అర్థమైంది, డీహిప్నేషన్. ఈ డీహిప్నేషన్ అంటే పెద్ద సైన్స్ పదం ఏం కాదు. సింపుల్గా చెప్పాలంటే పాలస్తీన్తో మన ఫ్రెండ్షిప్ వేరు, ఇజ్రాయెల్తో ఉండే ఫ్రెండ్షిప్ వేరు, రెండు మిక్స్ చెయ్యము అంటే అది కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పి మనం క్లియర్గా చెప్పేసినట్టుగానే చెప్పకుండానే చెప్పేశాం. ఇట్ వాజ్ అన్ అగ్రెసివ్ బోల్డ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. కానీ అందరూ అనుకుంటున్నట్టుగా మనకి ఇజ్రాయెల్కి మధ్య ఫ్రెండ్షిప్ 2017లో స్టార్ట్ అవ్వాలా. ఇది మనం అనుకున్న దానికంటే అంటే ప్రపంచం మొత్తానికి తెలిసిన దానికంటే చాలా వెనకాలే. అంటే 1998 కార్గిల్ వార్ గుర్తుంది కదా. ఆ కార్గిల్ వార్ అప్పుడు ఇంటర్నేషనల్ ప్రెజర్స్ వల్ల చాలా కంట్రీస్ మనకి వెపన్స్ ఇవ్వడానికి భయపడిపోయాయి. కానీ మనకి ఈ ఇజ్రాయెల్ మాత్రం సైలెంట్గా అంటే నైట్ విజన్ కెమెరాస్ కానీ, డ్రోన్స్ కానీ, లేకపోతే శాటిలైట్ ఇమేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చి హెల్ప్ చేశారు. అండ్ ఇజ్రాయెల్ నోస్ ఇండియా స్ట్రెంగ్త్. ఈ మిలిటరీ పార్ట్నర్షిప్ ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్ళిపోయింది. అడ్వాన్స్డ్ మిసైల్స్, యాంటీ ట్యాంక్ వెపన్స్ ఇవన్నీ కూడా ఈ సీక్రెట్ ఫ్రెండ్షిప్ యొక్క రిజల్ట్. ఇప్పుడు 2026 వెనకాల ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వారణంగానే జస్ట్ గన్స్ అండ్ మిసైల్స్ అంటే ఇదంతా కూడా 90s ఆ టైం పీరియడ్లో జరుగుతున్న జమానా ఇదంతా కూడా. అండ్ ఇప్పుడు కొత్త వెపన్స్ వచ్చేసి డేటా, మనీ అండ్ టెక్నాలజీ. ఈ విజిట్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ నెతన్యాహు మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిజిటల్ పేమెంట్స్. ఇండియా ఆల్రెడీ మనకి యూపీఐ పేమెంట్స్లో చాలా వరల్డ్ కంటే ప్రపంచం కంటే ముందుగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్తో కలిసి న్యూ ఫినాన్షియల్ సిస్టమ్ స్టార్ట్ చేయబోతున్నారు. దీనివల్ల డాలర్ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి వాటర్ అండ్ ఫార్మింగ్. ఇజ్రాయెల్ ఒక డెజర్ట్ కంట్రీ యాజ్ వి ఆల్ నో దాట్. కానీ వాళ్ళ దగ్గర ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎలా ఉందంటే సముద్రం వాటర్ ఉంటాయి కదా, అంటే సీ వాటర్ ఉంటాయి కదా, వాటిని మంచినీళ్ళుగా మార్చే వరల్డ్స్ బెస్ట్ టెక్నాలజీ ఉంది. అండ్ ఇండియాలో వాటర్ ప్రాబ్లం ఫ్యూచర్లో ఒకవేళ వస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీతో మనం కూడా మన అగ్రికల్చర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఇదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఐఎంఈసి, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ట్రేడ్ రూట్. అసలు ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది జరగాలి అంటే ఫస్ట్ మనకి ఈ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్, గాజా వీటి మధ్య పీస్ అనేది మనం తీసుకొని రావాలి. దానికి కూడా మనము చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తున్నాము. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఏది చెప్తే అది వినే పొజిషన్లో, అంటే మనము చెస్లో మనము గేమ్ని కంట్రోల్ చేసే పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు మనము. కానీ ఇక్కడే మనకి ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా ఇండియా రీసెంట్గా ఒక 100 మంది కంట్రీస్తో కలిసి ఇజ్రాయెల్ చేస్తున్న కొన్ని పనుల్ని
అంటే ఇది తప్పు అని మనం కూడా అటు సైడ్ ఓటేసాం. అండ్ అంతేకాదు ఇజ్రాయెల్కి అండ్ అరబ్ నేషన్స్ లైక్ సౌదీ అరేబియా కానీ యుఏఈతో కానీ కొంచెం స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అయితే ఉంది. మన వాళ్ళు అక్కడ అంటే ఆ కంట్రీస్లో వర్క్ చేయడం కూడా మన ఇండియా వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే కొన్ని లక్షల్లో ఉన్నారు అక్కడ వర్క్ చేసే వాళ్ళు. ఇదంతా కూడా బాగా అంటే డిప్లొమాటిక్ గానే ఈక్వల్ గా మెయింటైన్ చేస్తుంది మన ఇండియా. అండ్ ఈ డిప్లొమసీనే మన మోడీ మాస్టర్ ప్లాన్. దీన్నే ప్రాక్టికల్ థింకింగ్ అంటారు. ఇక్కడ మన ఇండియా ప్రపంచం మొత్తానికి కూడా ఒక్కటే చెప్తుంది, మా దేశానికి ఏం అవసరమో ఎవరితో బిజినెస్ చేయాలో మేము డిసైడ్ చేసుకుంటాం. మనము ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాము, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ దగ్గర నుంచి హై టెక్నాలజీ వెపన్స్ కూడా కొంటున్నాం. రెండు వేరు. అండ్ ఇజ్రాయెల్ కూడా ఇది తెలుసు. ప్రైమ్ మినిస్టర్ మోడీ వాళ్ళ పార్లమెంట్లో ఇచ్చే స్పీచ్ అనేది ఒక ఖచ్చితంగా నార్మల్ స్పీచ్ అయితే కాదు, ఇది ప్రపంచానికి ఒక కొత్త పర్స్పెక్టివ్ అయితే బిల్డ్ చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడ పార్లమెంట్లో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళు బైకాట్ మోడీ అని చెప్పి కొన్ని స్లోగన్స్ కూడా చేశారు. అండ్ దానికి రీజన్ వచ్చేసి వాళ్ళ ఇంటర్నల్ పొలిటికల్ రీజన్స్ వల్ల వాళ్ళు అలా చేశారు, అంతే తప్ప ప్రైమ్ మినిస్టర్ మోడీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు, అంటే ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. వీఆర్ ఆల్ ఈక్వల్ అన్నట్టుగా, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా వాళ్ళు. అంటే ఇజ్రాయెల్కి మనకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి తెలుసు, ఇజ్రాయెల్ వాళ్ళకి మనం చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుసు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మనల్ని చాలా గొప్పగానే చూసుకుంటారు, మన ఇండియా నుంచి ఎవరు వెళ్ళినా కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇజ్రాయెల్ విజిట్ వెనకాల ఉండే మెయిన్ థింగ్స్ ఏంటి అంటే డిఫెన్స్, మన బార్డర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేటెస్ట్ మిలిటరీ టెక్నాలజీ తెచ్చుకోవడానికి, అండ్ ఎకానమీ, కొత్త ట్రేడ్ రూట్స్తో గ్లోబల్ బిజినెస్ని రూల్ చేయడానికి. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పవర్. ప్రపంచం మొత్తానికి కూడా పీస్ తీసుకురాగలిగే ఏకైక సూపర్ పవర్గా ఇండియా నిలబడడం అనేది చాలా గ్రేటెస్ట్ థింగ్ అసలు యాక్చువల్లీ. అండ్ ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలం, ఇప్పటి వరకు చూస్తున్న ఇండియా వేరు, ఇక్కడి నుంచి చూస్తున్న ఇండియా వేరు. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అన్నట్టుగా చదువుకుంటున్నాము, కానీ ఇండియా కెన్. అండ్ కమింగ్ ఇయర్స్లో మన ఇండియా ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ కూడా ఉంది, అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ సూపర్ పవర్గా నిలబడే ఛాన్స్ కూడా ఉంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ వీక్ టార్గెట్ వచ్చేసి నేను అట్లీస్ట్ 100 సబ్స్క్రైబర్స్, అంటే ప్రెజెంట్ అయితే 59 మెంబర్స్ ఉన్నారు, అట్లీస్ట్ ఒక 100 సబ్స్క్రైబర్స్ని నేను పెట్టుకున్నాను టార్గెట్గా. సో నా కంటెంట్ వర్త్ అనిపిస్తేనే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. And thanks for watching. This is Naveen Metla signing off. Jai Hind.